Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి విలేజ్లో మా ఊరు దగ్గర. తర్వాత వచ్చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు వచ్చేసి ట్యూస్డే, అక్షయ తృతీయ మండే అయింది కదా. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగు. తర్వాత పాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఊర్లో. టీ చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టం. ఊర్లో వచ్చిన పాలతో టీ తాగడం అయితే. టీ అయితే పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఆ రోజైతే మన ఇంట్లో పంట బియ్యం వచ్చాయి కదా, కొత్త రైస్. తర్వాత అప్పుడు పోయిన వర్షాకాలంలో అవి అయితే ఊర్లో బియ్యం అయిపోయినవి. ఇక్కడ హైదరాబాద్లో చాలానే ఉన్నాయి, పాత బియ్యం ఉన్నాయి. కానీ ఊర్లో అయితే వేసుకుపోయినాము ఒక బ్యాగ్. అప్పుడు పాత బియ్యము అయిపోయినవి. తర్వాత ఇక కొత్త బియ్యం ఉన్నాయి కదా, ఓపెన్ చేద్దామనేసి నేనైతే కొత్త బియ్యం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ రోజైతే దేవునికి, తర్వాత వచ్చేసి కూరాడమ్మకు నైవేద్యం పెడతానన్నమాట. మేము ఫస్ట్గా వండుకొని తినము. తర్వాత ఆ రోజు కూడా ఊర్లో ఉన్నాను కాబట్టి కరెక్ట్గా ట్యూస్డే అనమాట. ట్యూస్డే కూరాడికైతే పెట్టడము చాలా మంచిది. కూరాడు పెట్టేటప్పుడు ఎప్పుడైనా మంగళవారము, శుక్రవారం పెడతామన్నమాట. ఆ రోజు కరెక్ట్గా ట్యూస్డే వచ్చింది మంచిగా అనేసి కొంచెం పరమన్నం చేసి పెడదాంలే అనేసి ఓ సైడు పాలు పెట్టేశాను, ఓ సైడు టీ పెట్టేశాము. టీ అయితే చాలా చాలా ఎప్పుడెప్పుడు తాగాల అని ఉంటుంది రోజు మార్నింగ్. అంత టేస్ట్గా ఉంటుంది ఊర్లో పాలైతే. ఇక్కడ అయితే రోజుకొక స్మెల్ వస్తాయి పాలైతే. తర్వాత వచ్చేసి ఇక్కడ పరమన్నం వండుతున్నాను. అందరికి పెడదాంలే అని కొంచెం ఎక్కువనే చేశానులే. ఎందుకంటే అక్కడ మన వడ్లు పోసిన వాళ్ళు వీళ్ళు వడ్లు ఆరబెట్టే వాళ్ళు ఉన్నారు కదా, వెంకటయ్య, తర్వాత వాళ్ళ కోడలు, ఇంకొకరు, వాళ్ళందరికీ పెడదాంలే అనేసి కొంచెం ఎక్కువనే చేశానులేండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎవరు తినేవాళ్ళు లేకుంటారు. బెల్లం అయితే కొంచెమే ఉందనేసి కొంచెం ఒక కప్పు బెల్లము, ఒక కప్పు షుగర్ వేసాను. తర్వాత ఈ విధంగా నైవేద్యం వండితే చాలా టేస్ట్ ఉంటుంది. మొత్తం రైస్ ఉడికిపోవాలి. కొత్త బియ్యం కదా, ఇంకా టేస్ట్ ఉంటుంది పరమాన్నము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసాను. అన్నం మొత్తం ఉడికిపోవాలి. ఇది స్టీల్ గిన్నె కదా, తర్వాత అందుకే మాడిపోతుంది అనేసి పెనం పెట్టాను కింద. మోతుకాకులు తెప్పించాను, పచ్చటి ఆకులతో నైవేద్యం పెడితే కనుక చాలా మంచిది. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనేమో ప్లేట్లల్లో, కొత్త ప్లేట్లల్లో అలా పెడతాము. వెనకటికైతే మా వాళ్ళు అయితే ఆ మోతుకాకులు తెప్పించి ఇస్తరాకులు కుట్టి పరమన్నము దేవునికి నైవేద్యాలు పెట్టేవాళ్ళు. అందుకనేసి నేను ఊర్లో మనకు ఉంటాయి కదా. తర్వాత ఇక్కడ అంటే మనకు దొరకవు కాబట్టి టైంకు పెట్టలేము. అక్కడ ఉన్నాయి మా ఇంటి పక్కలనే కదా, పొలంలోనే కదా మొతుకు చెట్లు అయితే ఉంటవి. వెంకటయ్యని మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారు. కొంచెం దూరంగా ఉన్నాయనేసి ఇక్కడ పరమన్నం అయితే రెడీ అయిపోయింది. దేవునికి దీపారాధన చేసేసి ఇంకా మన దేవుని కిందికైతే తీసుకొచ్చాను కదా అక్షయ తృతీయ రోజు. ఇక్కడే మంచిగా పూజ అయితే చేస్తూ ఉన్నాను రోజు. నేను పైన ఉన్నప్పుడైతే నేను వెళ్ళేదాన్ని కాదు, మా వారు వెళ్ళి దీపారాధన చేసుకొని వచ్చేవాడు. ఇప్పుడు కింద ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఎలాగైతే చేస్తానో అక్కడ కూడా నేనే దీపారాధన చేసుకుంటున్నాను. ఇక్కడ కూరాడు కూడా పెట్టేశాను. మన కూరాడుకైతే ఈ విధంగా పెట్టేస్తాము. కొత్త బియ్యం వచ్చినప్పుడు కూరాడు పోదిచ్చి మంచిగా కడిగి బొట్లు పెట్టి ఇట్లా నైవేద్యం అయితే పెడతామన్నమాట. కొత్త బియ్యము ఫస్ట్ డే వండుతాం కదా, అట్లా కూరాడికైతే ఫస్ట్. ఎందుకంటే అరికతు బరకత్ అన్నీ ఉండాలి అనేసి, మంచిగా మన పొలంలో మళ్ళీ పంట మంచిగా రావాలి అనేసి ఆ విధంగా అయితే కూరాడికైతే పెడతాము. మార్నింగే పెట్టేశానులేండి. తర్వాత ఇంకా మంచిగా కాసేపు కూర్చొని ఇంకా తర్వాత ఇక్కడ బేసను, అదే బొంబాయి చట్నీ అంటారు కదా అది, తర్వాత పూరి అయితే చేసుకున్నాము. నేను మా వారు ఇద్దరమే ఉన్నాము కదా. అక్కడ ఊర్లోకి వెళ్తే ఎవరో ఒకరు ఉంటారు టిఫిన్ టైం కానీ అట్లా. కాకపోతే ఆ రోజు ఎవరు లేరు, నేను మా వారైతే ఉన్నాము. తర్వాత నేను చెయ్యి అట్లా ఎందుకు పెడుతున్నానంటే చాలా పెయిన్గా ఉంది. చూపిస్తాను ఏమైందనేది. ఇన్ఫెక్షన్ అయింది బాగా. తర్వాత ఫస్ట్ ఒక గుల్లలాగా రెడ్గా వచ్చేసి ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. అదిగోండి అదల్లా ఇన్ఫెక్షనే. కాకపోతే పెయిన్ అయితే చాలా ఉంది. సీము అలాంటిది బ్లడ్ అదంతా ఏమీ లేదు, ఓన్లీ రెడ్గా అయిపోయి గట్టిగా ఉంది. చాలా పెయిన్గా ఉంది, అసలు ఏం తగలనియట్లేదు. మళ్ళీ వంట చేయడానికి కూడా కష్టంగానే ఉంది. తర్వాత జడేసుకోవడానికి రావట్లేదు. తర్వాత వేడైతే చాలా ఉంది.
చేసేసి కాసేపు టైం ఉందిలే అనేసి బేసన్ చేసి కూర్చున్నాను. మళ్ళీ బేసన్ అయిపోయింది. తర్వాత పూరీలు అయితే ఈ విధంగా చేస్తే చాలా పొంగుతూ వస్తవి. కొంచెం ఒకటే పూరీ పిండి కాకుండా కొంచెం గోధుమ పిండి మిక్సీ చేయాలి పూరీ పిండిలో. అప్పుడే మనకు పూరీలు పొంగుతూ వస్తాయి, సాఫ్ట్గా కూడా ఉంటవి. ఓన్లీ పూరీ పిండితో చేసామనుకోండి నారజాగినట్లుగా ఉంటవి. ఈ పూరీలు అయితే నెక్స్ట్ డే కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి, సాగవన్నమాట. మనం ఇట్లా చింపుతూ ఉంటే పూరీ పిండితో చేసామనుకోండి సాగిపోతావి. తర్వాత ఇవేమో కొంచెం గోధుమ పిండి కలిపామనుకోండి, చపాతీ పిండి, చాలా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత చూడండి ఇలా పొంగుతూ వస్తాయి కూడా, మళ్ళీ రెడ్ కలర్ వస్తాయి, మంచిగా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత 2 మిక్సీ చేసుకోవాలి, పూరీ పిండి చపాతీ పిండి. ఒక్క పిండితో చేయొద్దు. మళ్ళీ చపాతీ పిండితో కనుక చేసినట్టయితే కొంచెం పూరీలు మంచిగా రావు, అవి ఒక కలర్ వచ్చేస్తాయి. తర్వాత అందుకనేసి 2 కలుపుకోవాలి. 2 మిక్సింగ్ చేసిన తర్వాతే మంచిగా ఒక 5 నిమిషాలు సాఫ్ట్గా నానిన తర్వాత పూరి చేస్తే ఈ విధంగా అయితే మంచిగా వస్తాయి, పొంగుతూ వస్తాయి. తర్వాత వచ్చేసి ఇక టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకొని అలా ఫోన్లు చూసుకొని తర్వాత వచ్చేసి మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా, కొంచెం పప్పు ఉంది, పప్పు అయిపోయిందనమాట. ఇంకా 2 ఉల్లిపాయలు కొంచెం పప్పు వేసి మసాలా పప్పులాగా చేద్దామనేసి, అప్పుడు వెంకటయ్య ఉన్నాడులేండి లంచ్ టైంకి. వెంకటయ్య తిన్నాడు ఆ రోజు వచ్చేసి. ఎవరో ఒకరు అట్లా ఉంటారులేండి. తర్వాత వచ్చేసి నేను చేసిన నైవేద్యము అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరికైతే పెట్టాము. తర్వాత ఎందుకంటే మన ఒడ్లు కూలి వచ్చారు కదా, ఒడ్లు ఆరబోయడానికి, వాళ్ళ ముగ్గురికి పిలిచి ఆకులలో పెట్టేశాను పరమన్నం. ఇంకొక అన్న తినిపోయిండు, మొత్తం 4-5 తిన్నారు ఆ రోజు వచ్చేసి. ఇదిగోండి మన ఎమ్మి మసాలా పప్పు రెడీ అయిపోయింది. కొంచెమే ఉంది పప్పు, కందిపప్పు. దానిలో 2 ఉల్లిపాయలు వేసి మసాలా పప్పు అంటే ఏంటి అంటే, దీనిలో అల్లం ఎల్లిగడ్డ ధనియాల పొడి వేస్తామన్నమాట. వేరే పప్పులో టమాటో పప్పులో అల్లం ఎల్లిగడ్డ ధనియాల పొడి వాడం. ఈ మసాలా పప్పులో అల్లం ఎల్లిగడ్డ ధనియాల పొడి వాడతాం కనుక అందుకే మసాలా పప్పు అంటాం. తర్వాత ఈ విధంగా ఎమ్మి మటన్ కర్రీలాగా అనిపిస్తూ ఉంది. తర్వాత నా ఏలు చూడండి ఇక్కడ ఆ ఇన్ఫెక్షన్ అనేది అలా అయిపోయింది మొత్తము. చాలా అంటే చాలా పెయిన్గా ఉంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా తగ్గలేదు, ఇంకా పెయిన్గానే ఉంది. తర్వాత వచ్చేసి ఇక తర్వాత వడ్లు సాయంత్రం అయింది, ట్యూస్డే సాయంత్రము. గాలి దుమారం అయితే చాలా వచ్చేసింది అసలు. ఇక అక్కడ వడ్లు అన్నీ దగ్గర కడుతూ ఉన్నారు. దగ్గర కట్టేసి ఇంకా పడాలు కప్పినామనుకోండి కొంచెం టెన్షన్ ఉండదు నానిపోతాయని. వర్షం కూడా వచ్చేసింది. ఇది నైట్కు చపాతి, మళ్ళీ టమాటో కర్రీ చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్.